సార్ మీ జీతం మీకు సరిపోతుందంటే, ఎక్కడ్రా ఇలా పిల్లలకి కట్టుకోవడం, తర్వాత ఈఎంఐలు. నీకు ఒక ఐడియా ఇస్తాను సార్. నేను మీకు చెప్పేదేనా, నీకు ఐడియా ఇస్తాను. చక్కగా చదువుకొని మీ ఇంట్లో డబ్బులుంటే యుఎస్ వెళ్ళి హ్యాపీగా మంచి జాబ్ తెచ్చుకోరా. ఇలా లెక్చరర్లు అంటే గతంలో ఒక ఓపెన్ సీక్రెట్ ఉంటుంది. అదేంటంటే నువ్వు దేనికి పనికిరాపోతే అక్కడే ప్రొఫెసర్ అయిపోవచ్చు. చెప్పాను సార్, ఇలాగా మీరు చెప్పిన ఐడియా బాగుంది సార్, నేను కూడా బాగా చదువుకుంటాను, మీరు నాకు ప్రామిస్ చేస్తారా. నాకు అర్థం కాల, ఏంట్రా ప్రామిస్ అని. సార్ ఫస్ట్ ప్రామిస్ చేయండి సార్. చేసి దులిపేసుకున్నాడు అలాగా. సార్ మీరు ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏ నా కొడుకు చెప్పాడ్రా నీకు ఇది. ముందు వాడిని తీసురా. అలా అలా ఏ నా కొడుకు అంటే నాకు అర్థమైపోద్ది కదా, నాకు తేకూడదని. వా వండర్ఫుల్ ఐడియా రా, నీకు ఎవరు చెప్పారు అంటే, సార్ మన క్లాస్లోనే ఉన్నాడు కదా సార్, పేరెందుకులే. వాడిని తీసుకురా. వాడొచ్చాడు, సార్ దగ్గరికి వెళ్ళాం. రండి రండి కూర్చోండి అన్నాడు. కూర్చున్నాం మేమిద్దరం. కూర్చున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయరా అన్నాడు. ఈడు వెంటనే, సార్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్ కెన్ బి కంబైన్డ్ అండ్ వీఆర్ థింకింగ్ టు. అంత సొల్లు దిగొద్దు, నువ్వు ఫస్ట్ ఈడేదో చెప్తున్నాడు దాని గురించి చెప్పు అంటే, మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఆడు వెంటనే వీడికి ఎందుకు చెప్పారా అన్నట్టు నన్ను చూశాడు. నాకు పిల్లలు ఎవరో డబ్బులు కట్టలేదు, అట్లీస్ట్ ప్రొఫెసర్లు అయినా కడతారేమో నా మైండ్. వెంటనే ఆడు షివరైపోతున్నాడు. చెప్పు అంటున్నాడు. ఆడేం మాట్లాడలేదు. చెప్పరా లాపిట్ దిగాడు. ఇంత సీరియస్ అనుకుని నాకు తెలీదు, నాకు ఆల్రెడీ ఇలా ఉన్నాయి కాళ్ళు. వీడితో పాటు ఆడున్నాడు కదా సీనియర్ గాని పిలిచాడు. వీడు ఏ కాలేజ్ నుంచి 17 మెంబర్స్ వచ్చారు ఆ రోజు. కూర్చోండి రా అని అప్పుడు చెప్పాడు. రే ఇవన్నీ ఇల్లీగల్ వ్యవహారాలు రా, అసలు మిమ్మల్ని ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏయు, అది మనకు కంట్రోల్ లేదన్నాడు. లేకపోతే వాళ్ళు కూడా తెచ్చా అక్కడ ఇంకో 18 మంది ఉన్నారు.